నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, సంఘాలు, వాణిజ్య సముదాయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు నిరంతరం కృషి జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 1576 గృహాలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. 3802 గృహాలు వివిధ దశలో నిర్మాణంలో ఉన్నవి. డివిజన్లో మొత్తము చౌకధరల దుకాణాలు 331 ఖాళీ దుకాణాలు ఉన్నాయి. అందులో ఖాళీగా ఉన్నటువంటి 30 షాపులకు పరీక్ష మౌఖిక పరీక్షలు నిర్వహించి 30 మంది డీలర్లను కూడా నియామకం చేయడం జరిగింది. ఇవే కాక మరో 18 చౌకధరల దుకాణాలను కొత్తగా ప్రారంభించడం జరిగింది. అట్టి వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. రేషన్ కార్డులు మరియు సన్నబియ్య పథకం డివిజన్లోని 10 మండలాలలో 1,87,895 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏప్రిల్ 2025 నెల నుండి నాణ్యమైనటువంటి ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున నాణ్యమైనటువంటి సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు దారులందరికీ ఈ రోజున అందరికీ కూడా స్మార్ట్ కార్డులని పంపిణీ చేయడం జరుగుతుంది.